మొత్తానికి మన అన్వేష్ భయ్య చేసిన యుద్ధానికి ఇప్పుడు ఫలితం దక్కిందనమాట. లాస్ట్ ఇయర్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మేమందరం ఎన్నో వీడియోలు చేసాం. అన్వేష్ భయ్య, నేను, చాలా యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్కి అగెనెస్ట్ గా వీడియోలు చేస్తే మా మీద స్ట్రైక్లు వేసి వీడియోలు తీయించారనమాట. సో ఫైనల్ గా ఇప్పుడు BSYని చూస్తుంటే నాకు ఒక సాంగ్ గుర్తొస్తుంది భయ్య. ఎంతమంది బయ్యసన్ని యాదవ్ని అరెస్ట్ చేసినందుకు ఎంతమంది ఆనందంగా ఫీల్ అవుతున్నారో ఒక లైక్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసి చాలా మంది డబ్బులు పోగొట్టుకునే ఉంటారు కదా. ఈ బెట్టింగ్ యాప్లు, లోన్ యాప్ల వల్ల కొన్ని లక్షల మంది యువత జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఉరేసుకుని ఎంతో మంది రోజుకి చచ్చిపోతున్నారు. మనం డైలీ న్యూస్ పేపర్లో చూస్తున్నాం. ఫైనల్ గా ఇవాళ ఈ బెట్టింగ్ యాప్లు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ బొక్కలో వేసే టైం అయితే వచ్చిందనమాట. ఆల్రెడీ BSY మీద కేసు పడింది, FIR కూడా పడింది. అది మీ అందరూ న్యూస్ లో చూసే ఉంటారు. సన్నీ యాదవ్ మీద తెలంగాణ పోలీసులు FIR నమోదు చేసి ఆయన కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు అబ్బాయి పరారీలో ఉన్నారు. కాకపోతే ఈయన చేస్తున్న ఈ స్కామ్ ఎలా చేస్తున్నాడు, అసలు ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, నెక్స్ట్ లోపలికి వెళ్ళేది ఎవరు, ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. బెట్టింగ్ యాప్లకి మాత్రం ఎవరైతే యూట్యూబర్స్ చూస్తున్నారో దయచేసి దూరంగా ఉండండి. ఇది ఒక హెచ్చరిక మాత్రమే. ఎందుకు ఎంత సీరియస్గా ఈ టాపిక్ మీద నేను మాట్లాడుతున్నానంటే, ఎంతో మంది యువత అంటే లోన్ యాప్స్, ఒక పక్క లోన్ తీసుకోవడం, ఇంకో పక్క బెట్టింగ్లు ఆడడం. బెట్టింగ్లు ఆడితే బేగ డబ్బులు వచ్చేస్తే ఈజీ మనీ, అంటే బేగ డబ్బు వచ్చేయాలి, బేగ నేను కోటీశ్వరుని అయిపోవాలి, బేగ సెటిల్ అయిపోవాలి. ఈజీ మనీకి యువత బాగా అలవాటు పడిపోతున్నారు. ఎస్పెషల్లీ దీనికి ముఖ్య కారణం యూట్యూబర్లు. అసలు ఈ అబ్బాయి 30 కోట్ల రూపాయలు అక్రమంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎలా సంపాదించారో తెలుసుకుంటే ఆ కళ్ళు తిరిగి పడిపోతారు. చాలా మంది యూట్యూబర్ కి లక్షల కోట్లలో ఫాలోవర్స్ ఉండే ఉంటారు. వీళ్ళందరూ ఏం చేయాలి, మన సబ్స్క్రైబర్స్ కి వీలైతే మనం మంచి చేయాలి, లేదా మూసుకొని ఉండాలి, అంతే. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు, రీసెంట్గా బయ్యసన్ని యాదవ్ ఒక మొబైల్ షాప్కి వెళ్ళాడు అనమాట. ఏం లేదు, ఇలా ఏదో బెట్ వేసాను, ఇది వేసాను, అది వేసాను అని చెప్పి అక్కడ ఏదో కెమెరా కొనుక్కోవాలని చెప్పి, సో వెంటనే బెట్ వేసి ఆ బెట్లో వచ్చిన డబ్బులతో క్యామ్ కొన్నానని చెప్పి ఒక వీడియో చేశాడు. ఆ వీడియో ఎవరు షేర్ చేశారో తెలుసా, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సజ్జనర్, IPS సజ్జనర్ గారు షేర్ చేయడంతో వెంటనే బెట్టింగ్ యాప్లు చేసే యూట్యూబర్లందరి మీద పోలీసులు అరెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ వైజాగ్లో లోకల్ బాయ్ అని చెప్పి ఉంటారు కదా, ఆయన్ని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, 10 years జైల్లో పెట్టారని అన్వేష్ మొన్న ఒక వీడియో చేశాడు. లోకల్ బాయ్ నాని అబ్బాయిని జైల్లో పెట్టారు. దగ్గర ఒక 10 సెక్షన్లు అయితే పెట్టి జైల్లో ఉన్నారనమాట. అయినా వీళ్ళు ఆగట్లేదు అనమాట. ఏదో ఒకళ్ళనే వేస్తారులే లోపల అని అనుకున్నారు. రీసెంట్గా BSY వీడియో చేయడం వల్ల చాలా మంది, అంటే యువత ఏంటంటే ఇలాంటి వీడియోలు, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటి, ఆయన్ని చూసి ఒక 100 మంది 1000 మంది ఆయన ఫాలో అవుతారనమాట. ఎవరైతే యువత చూస్తున్నారో, ఎస్పెషల్లీ పల్లెటూరులో ఉంటారు చూడండి, వాళ్ళ పాపం పెద్ద చదువుకోరు, పెద్ద నాలెడ్జ్ ఉండదు ఈ ఆన్లైన్ స్కామ్స్ మీద. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సిటీలో ఉన్న వాళ్ళే వీటికి బానిసలు అయిపోతున్నారు, ఇంకా విలేజ్లో ఉన్న వాళ్ళని ఎలా కాపాడుతాం. సో వీళ్ళందరూ ఎవరైతే లోకల్ బాయ్ నాని, బయ్యసన్ని యాదవ్, ఇంకా చాలా మంది ఉన్నారు లిస్ట్లో, ఆ కంగారు పడవద్దు, అందరూ బయటకు వస్తారు. ఎంతమంది పోగొట్టుకున్నారు ఈయన చెప్పిన బెట్టింగ్ ప్రమోషన్స్ చూసి ఎంతమంది పోగొట్టుకున్నారు డబ్బులు, ఒకసారి కింద కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా అన్వేష్ భయ్యకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంతకీ అన్వేష్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది చూస్తున్నారో ఒకసారి లైక్ చేయండి. డూయింగ్ a great job. This fighting cyber crimes is not an easy thing. Meeru whatever it is, people, I know people must be trolling you. ఈయన రీసెంట్ గా సజ్జనర్ సార్ తో ఇంటర్వ్యూ చేశారనమాట. దాంట్లో ఆయన కూడా చెప్పారు, like anything, people who are this one disgusted with you. చాలా మందికి ఎందుకు నచ్చదు మనం నిజం చెప్తే చెప్పబట్, బట్ స్టిల్ మీరు ఎంత అయినా లాస్ట్ 5 years నుంచి విన్నారు కదా, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ చెప్పారనమాట ఆయన బెట్టింగ్ యాప్లకి వ్యతిరేకంగా మీరు వీడియోలు చేయండి అని చెప్పి. అందుకు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. యాజ్ అ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ నాకు ఇవన్నీ అనవసరం. నా ఫిట్నెస్ టిప్స్ ఏమో నేను చెప్పుకొని వెళ్ళొచ్చు, ట్రైనింగ్, డైట్, ఈ రొటీన్కి వెళ్ళొచ్చు. బట్ ఇది ఎందుకు చేస్తున్నానంటే, చాలా మంది ఈజీ మనీకి అలవాటు పడిపోయి లక్షలు బెట్టింగ్లో పెట్టేస్తున్నారు. అంటే ఒక 10 రూపాయలు పెడతాడు, ఒక 20 రూపాయలు వస్తుంది అనమాట. ఇంకా ఆశ ఎక్కువ రావాలి, బేగు వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా పెడతాడు. అప్పుడు ఏంటి, ఆ 100 రూపాయలు పోతాయి, ఆ 1000 రూపాయలు పెడతారు, 1000 పోద్ది, 2000, ఇంకా అది ఆగదనమాట, అలా వెళ్తాడు. సో మొత్తం అంతా ఒక ఎంతోమంది ఉన్నారు కింద. నేను చాలా కామెంట్లు చూసాను ఆ వీడియో కింద, 30 లక్షలు పోగొట్టుకున్నాను అన్న అని ఒకటి. ఇప్పుడు ఈ బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు అందరూ షెడ్కి వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే, వీళ్ళు రెచ్చగొడుతున్నారు సబ్స్క్రైబర్స్ని. నేను బెట్టింగ్ ఆడాను, కారు కొన్నాను, నేను బెట్టింగ్ ఆడాను, ఇల్లు కట్టాను, నేను బెట్టింగ్ ఆడాను, బెట్టింగ్లో బాగా సంపాదించుకున్నాను, మా అమ్మాయికి గోల్డ్ చైన్ కొన్నాను, ఇది కొన్నాను, అది కొన్నాను అని చెప్పి మాయ మాటలు చెప్పి సంపాదిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బయ్యసన్ని యాదవ్ యూట్యూబ్ ఛానల్లో తీసుకుంటే ఆయనకి ఎంత ఇన్కమ్, ఎంత చూడండి. ఆ ఇన్కమ్తో ఆయన అంత ఇల్లు ఎలా కొంటాడు, కార్లు ఎలా కొంటాడు, ఈ లైఫ్ స్టైల్, ఈ బైక్స్, ఇవన్నీ ఎలా చేయగలుగుతాడు? సింపుల్ లాజిక్. ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఒక యూట్యూబర్కి ఎంత ఇస్తుంది తెలుసా,
చిన్న చిన్న యూట్యూబర్లే లక్షల్లో సంపాదిస్తారు. ఇలానే కాదు, చాలా మంది సెలబ్రిటీలు కూడా ఇది చేస్తున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఎంతో మంది టీవీ సెలబ్రిటీలు కూడా ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకు? ది పే హ్యూజ్ అమౌంట్ అనమాట. ఒక చిన్న యాప్ ప్రమోట్ చేస్తే వాళ్ళకి కోట్లలో లాభం వస్తుంది. కాబట్టి ఈ ఎవరైతే యూట్యూబర్లు ఉన్నారో ప్రమోట్ చేస్తుంది, వాళ్ళకి ఆ డబ్బు వాళ్ళు ఎలా ఇస్తున్నారంటే, ఎవరైతే బెట్టింగ్ ఆడతారు చూడండి వీళ్ళ సబ్స్క్రైబర్స్, వాళ్ళు డబ్బులు కోల్పోయిన డబ్బులు ఏవైతే ఉంటాయో వాళ్ళ నుంచి ఈ యూట్యూబర్స్కి ఇస్తారనమాట ఆ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు. అంటే ఇది ఒక దందా అనమాట. ఐఫోన్లు గిఫ్ట్ ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను, అది. ఫస్ట్ ఏదైనా ఫ్రీగా ఇస్తే దాంట్లో ఎంతో కొంత స్కామ్ దాగుందని నువ్వు గుర్తించాలి. ఫ్రీగా ఏది వచ్చినా అది ఎక్కువ రోజులు ఉండదు. కేరళలో ఒక అమ్మాయి అనమాట, శ్రీనంద అని చెప్పి, తిను బరువు బేగా తగ్గిపోవాలని చెప్పి ఏదో వాటర్ డైట్ చేసింది, చనిపోయింది ఆ అమ్మాయి. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? బరువు ఫాస్ట్గా తగ్గాలి అని నువ్వు ఉన్న ఏదైతే కోరిక ఉంటుందో నీ ప్రాణాలకే డేంజర్. అలానే బెట్టింగ్ అనేది నీ లైఫ్కే డేంజర్. సో ఈ రెండు చాలా సిమిలర్. అంటే చాలామంది మనం ఏమనుకుంటామంటే డబ్బు చాలా ఈజీ సంపాదించడం అని అనుకుంటాం, కానీ ఒక్కసారి ఆ బెట్టింగ్లోకి దిగాక నీకు అర్థమవుతుంది. అంటే బెట్టింగ్ అనేది ఎలాంటిది అంటే ఒక్కసారి చేతులు కాల్చుకున్నాకే నీకు అర్థమవుతుంది అనమాట. అప్పటికే నువ్వేం చేయలేవు, మొత్తం చేతులన్నీ కాలిపోయాక ఆకులు పట్టుకుని ఏం చేస్తావు. సో బెట్టింగ్ కూడా అలాంటిదే. ఫస్ట్ ఏంటంటే చెయ్యాలి, ఆడాలి, ఎట్టాలి, అది మా యూట్యూబర్ మా అన్న చెప్పాడు, ఇది చెప్పాడు అని ఉంటుంది. కానీ ఒక్కసారి దాంట్లో దిగి డబ్బులు పోగొట్టుకున్నోడికి తెలుస్తుంది. నన్ను అడగండి, ఎవడైనా బెట్టింగ్లో మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు కదా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు, వాళ్ళని ఒక్కసారి మీరు అడిగితే వాళ్ళు చెప్తారు, ఒరే బెట్టింగ్ వద్దురా అని చెప్పి. ఇప్పుడు ఇలాంటి వీడియోలు చేస్తూ బెట్టింగ్ ఆడొద్దురా బాబు, బెట్టింగ్ ప్రమోషన్లు వద్దురా బాబు అంటే మాకేమో నెగిటివ్ కామెంట్లు వస్తాయి కింద. నీకేం తెలియదు, పెద్ద దందా అనమాట. ఈ బెట్టింగ్ మాఫియా అనేది ఏదైతే ఉందో అదో పెద్ద దందా. దాన్ని 100% డెమోలిష్ చేయడం ఎవరి వల్ల కాదు. బట్ అట్లీస్ట్ ప్రతి యూట్యూబర్ కూడా ఒక వీడియో చేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి మీ సబ్స్క్రైబర్స్ గురించి. ఎవరైతే జనాలు చూస్తున్నారో దయచేసి ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే ఇది మనం ఇలానే వదిలేస్తే చాలామంది, కొన్ని వేల మంది పురుగుల మందు తాగి ఉరేసుకొని ఎంతోమంది. ఒకసారి న్యూస్ పేపర్ తిరగేయండి, ఒకసారి న్యూస్ ఛానల్స్ చూడండి, యూట్యూబ్లో చూడండి, మీకు అర్థమవుద్ది రోజుకి ఎన్ని కుటుంబాలు. ఆ ఒక్కడు అలా చేయడం వల్ల, బెట్టింగ్ అండ్ డబ్బులు పోగొట్టుకోవడం వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఇవన్నీ ఎవరి వల్ల? యూట్యూబర్స్ వల్ల, టీవీ సెలబ్రిటీల వల్ల. ఎవరెవరైతే బెట్టింగ్ యాప్లు చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక ఓపెన్ కాల్, ఐ ఓపెనర్ అనమాట. ముందే జాగ్రత్త పడండి. ఇప్పటిదాకా బాగానే సంపాదించుకుని ఉంటారు కదా బెట్టింగ్ యాప్లు చేసి, ఇంకా ఆపండి. ఇక్కడ కూడా ఆపలేదు అంటే మాత్రం మీరు షెడ్కి వెళ్ళడానికి రెడీ అయిపోండి. దయచేసి ఎవరైనా చూస్తున్న వాళ్ళు కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించండి. ఈజీ మనీ అనేది ఎంత ఈజీగా వస్తుందో అంత ఈజీగా షెడ్కి వెళ్ళిపోతుంది. బరువు బేగా తగ్గావనుకో నీ హెల్త్ షెడ్కి వెళ్ళిపోద్ది. అలానే డబ్బు అనేది నువ్వు ఫాస్ట్గా వచ్చింది అనుకో, ఫాస్ట్గా నువ్వు షెడ్కి వెళ్ళిపోతావు. దీంట్లో మాత్రం నేను 100% అన్వేష్కే సపోర్ట్ చేస్తాను. అన్వేష్ చెప్పింది 100% కరెక్ట్. నాకు రోజుకి చాలా మంది వస్తూ ఉంటారనమాట నా దగ్గర క్లయింట్స్. అన్న బరువు తగ్గిపోవాలి, ఫాస్ట్గా సన్నం అయిపోవాలి, నేను ఫ్యాట్ లాస్ అయిపోవాలి, బెల్లీ ఫ్యాట్ తగ్గిపోవాలి, చెస్ట్ ఫ్యాట్ తగ్గిపోవాలి. ఒరే బాబు ఫాస్ట్గా తగ్గితే ఫాస్ట్గా షెడ్కి వెళ్ళిపోతారని చెప్పినా చాలా మందికి అర్థం కాదు, ప్రాణాలు కోల్పోతున్నారు చాలా మంది. ఇలాంటి చెత్త డైట్లు, లో కార్బ్ డైట్లు, లిక్విడ్ డైట్లు, ఆరోగ్య డైట్లు, స్పార్కిల్ ఏవేవో డైట్లు వచ్చేసాయి మార్కెట్లోకి. సులువుగా తగ్గిపోవాలి అంతేనా? సులువుగా తగ్గిపోలే కానీ మనం హెల్త్ ఇంప్రూవ్ చేసుకుందాం, కొంచెం ఫిట్గా కనిపిద్దాం, ఇలా వద్దు. మనకి వెయిట్ లాస్ అది ఎంత అవసరమో మీ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడం అంతకన్నా అవసరం. ఒకవేళ నీకు సీరియస్గా హెల్దీ వేలో తగ్గాలనుకుంటే మాత్రమే నా హెల్ప్ ఏమైనా కావాలి, బరువు హెల్దీ వేలో తగ్గడానికి నా హెల్ప్ ఏమైనా కావాలంటే మన డైట్ బుక్ రీసెంట్గా సాయి ధరమ్ తేజ్ గారు లాంచ్ చేశారు, మీరు చూసే ఉంటారు. ప్రతి రెసిపీ కూడా క్లయింట్కి తగినట్టు నేను కస్టమైజ్ చేసి ఇస్తానమాట. సో మన క్లయింట్ టెస్టిమోనియల్స్ అన్ని మీరు వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూడొచ్చు. వాళ్ళందరూ కూడా ఫాస్ట్గా తగ్గిన బ్యాచ్ ఎవరూ కాదు, అందరూ కూడా స్లోగా 6 months 1 year పట్టింది. నేను అనుకుంటే ఒక క్రాష్ డైట్ ఎట్టి ఒక నెలలో తగ్గించగలను, కానీ అది మీ లైఫ్కి మంచిది కాదు. అలానే ఈ బెట్టింగ్ యాప్లు, ఈ లోన్ యాప్లు, ఈ షార్ట్ కట్స్ అనమాట. అంటే మనం లైఫ్లో చాలామంది ఏమనుకుంటారంటే లైఫ్లో ఫాస్ట్గా ఎదిగిపోవాలి, ఫాస్ట్గా సెటిల్ అయిపోవాలి, ఫాస్ట్గా డబ్బు సంపాదించాలని అనుకుంటారు. కానీ ఎప్పుడైతే అలాంటి దురాశకు నువ్వు వెళ్ళి ఆ షార్ట్ కట్స్ దారిలో వెళ్తావో నీ లైఫే స్పాయిల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి బైఎస్ఎన్ యాదవ్ ఎంతో బెట్టింగ్ యాప్లు ఎన్నో ప్రమోట్ చేస్తాడు, ఎన్నో కోట్లు సంపాదించే ఉంటాడు. రీసెంట్గా లోకల్ బాయ్ నాని అవ్వచ్చు, ఇంకా చాలామంది యూట్యూబర్లు చాలా సంపాదించుకొని ఉంటారు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల. జనాల సొమ్ము అది, ఎవరి సొమ్ము కాదు, అది మీ సొమ్మే. మీరు బెట్టింగ్లో పోగొట్టుకున్న సొమ్మే వాళ్ళు సంపాదించారు. ఇప్పుడు ఏమైంది? షెడ్కి వెళ్ళారు వాళ్ళు. మొన్న ఆయన అరెస్ట్ అయ్యారు, ఇవాళ ఈయన కూడా ఎఫ్ఐఆర్ పడింది, రేపో మాపో ఈయన కూడా పారిపోయాడు. ఇప్పుడు దొరుకుతాడు కదా, ఏదో రోజు అరెస్ట్ అవుతాడు. ఇప్పుడు ఏమైంది? సో దయచేసి షార్ట్ కట్స్కి వెళ్తే ఇలానే ఉంటుంది. వీళ్ళే ఎగ్జాంపుల్ యూట్యూబర్లే. సో దయచేసి నా ప్రాణం పోయినా సరే నేను ఎప్పుడు ఇలాంటి బెట్టింగ్ యాప్లు ఇలాంటివి ఏ ప్రమోషనే చేయలేదు నేను. సో ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మన సబ్స్క్రైబర్స్కి మంచి చేయకపోయినా పర్లేదు, నా ఫిలాసఫీ అది.
నేను మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం మీకు చేయకూడదు. అలా ఎవరు చేసినా చూస్తూ మాత్రం మేము ఊరుకో. ఎందుకంటే యాజ్ యూట్యూబర్ మీ అందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు? బికాస్ నా కంటెంట్ నచ్చో, లేదా నా మాట తీరు నచ్చో, లేదా ఏదో ఒకటి నచ్చింది కాబట్టి దాన్ని నేను కాపాడుకోవాలన్నమాట. ఇది మా ప్రభాస్ మా ప్రభాస్ అన్న నుంచి నేను నేర్చుకున్నాను. ప్రభాస్ అన్న ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది వరల్డ్ వైడ్, మీ అందరికీ తెలుసు. కానీ ఆయన ఏ రోజు కూడా గర్వం చూపించడు. వీలైతే మా డార్లింగ్స్ బాగుండాలనుకుంటాడు కానీ ఆయన ఎప్పుడు కూడా చెడు కోరడు అనమాట. అది సో ఇదే మనం నేర్చుకోవాలి, మంచి వేస్ ఆఫ్ ఎర్నింగ్. సో చాలా ఉన్నాయి. ఎర్న్ చేయాలంటే ఎన్నెన్నో బిజినెస్లు చేయొచ్చు, చిన్న చిన్న బిజినెస్లు చేయొచ్చు, చాలా ఉన్నాయి. ట్రేడ్ ఇదేంటి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా చిన్న చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎన్నో ఉన్నాయి. కానీ అవి డబ్బులు ఎక్కువ రావు కదా. మనకి ఏదైనా బేగా వచ్చేయాలి, ఎంత డబ్బు వచ్చేయాలి, డబ్బు వచ్చేయాలి, బేగా సెటిల్ అయిపోవాలి. సో ఎవరికైతే ఇలా ఈ దురాశ, డబ్బు బేగా సంపాదించాలి, ఫాస్ట్ మనీ, ఈజీ మనీ ఎవరైతే ఉన్నారో, సో దయచేసి ఇప్పటికైనా ఆలోచనల్ని మీ బుర్ర నుంచి తీసేయండి. లేదంటే షెడ్కి వెళ్ళేది ఎవరో కాదు, నువ్వే. నిజంగా నా అన్వేషణకి ఫైనల్గా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన క్రియేట్ చేసిన అవేర్నెస్ వల్ల ఈ రోజు వీళ్ళు అందరూ కూడా అరెస్ట్ అవుతున్నారు, ఎవరైతే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో. అండ్ ఇవన్నీ ఆగాలంటే అన్వేషణ అనుకుంటానో లేదా చట్టం అనుకుంటానో 100% మనం ఆపలేము. అలా ఆపాలంటే ఏం చేయాలో మీరు కింద కామెంట్ చేయాలి. అండ్ ఫ్యూచర్లో ఇలాంటి వీడియోలు ఇంకా రాబోతున్నాయి. గట్టిగా ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టి గంట కొట్టి పెట్టు.